హలో అండి. అంటే ఇందిరమ్మ ఇల్లు మా ఇల్లు ప్రాసెస్ మాత్రం ఇక్కడి వరకు కంప్లీట్ అయ్యింది. అంటే ఇక్కడి వరకు కంప్లీట్ అయింది. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితే అసలు మేస్త్రీలు రావట్లేదు. మేస్త్రీ వస్తానంటే అతనికి మనుషులు దొరకట్లేదు. ఇదే అవుతుంది. అంటే ఇప్పుడు ఇక వర్షాకాలం అంటే పంటలు వేసుకునే సీజన్ కాబట్టి అంటే నేనైతే ముందు ఇక్కడి వరకు అయితే కంప్లీట్ అయి ఉంది. అంటే ఎట్లా ప్రాసెస్ మొదలు పెట్టినామో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో మాత్రం మీకు చెప్తాను. చూసారు కదండి, ఇక్కడ మాత్రం పాతిల్లు ఉండే, దీన్ని మాత్రం పడగొట్టేసినాం. అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అంటే 2 ఇండ్లు ఉండే, ఒక ఇల్లు అంటే పడేసినాం. అది కొంచెం పక్కకు ఒక కాలు ఉంటుంది కాబట్టి అది ఎప్పుడుకు పడిపోయేటట్టు ఉండే కాబట్టి దాన్ని కూల్ చేసినాం. చూసారు కదా. అంటే ఇప్పుడైతే పల్లెల్లో మాత్రం ప్రతి ఒక్కరు ఇల్లు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇల్లు పడగొట్టి మరీ ఇల్లు కడతాళ్ళు. అంటే ప్రాసెస్ అంటే ఇప్పటి వరకు మాకు బిల్లు పడలేదు కాబట్టి అంటే అక్కడి వరకే కంప్లీట్ అయింది కదా, అందుకే ఇప్పటి వరకు మాకు బిల్లు పడలేదు. అంటే మొత్తము బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయితే మాత్రం తప్పకుండా అంటే చాలామందికి బిల్లులు అయితే పడుతున్నాయి. ఫస్ట్ బిల్ అయితే అందరికీ చాలామందికి పడ్డది. అంటే మాకే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అంటే మా ఊరికి వచ్చే దారిలో ఒక వాగు ఉంది. అంటే ఆ వాగు అంటే బ్రిడ్జ్ కడతాను, దానివల్ల అంటే వర్షాలు పడ్డదంటే అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే బండ కానీ అంటే కంకర కానీ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని అంటే చాలామందికి ఇప్పుడు సెకండ్ బిల్లు పడే అవకాశం కూడా చాలామంది ఉన్నాయి. కొంతమందికి అంటే గోడ లెవెల్ వరకు కూడా అయి ఉన్నాయి. అంటే వాళ్ళకి ఫస్ట్ బిల్లు కూడా పడ్డది. అంటే దాదాపు చాలామందికి పడ్డాయి. చూసారు కదండి. ఇలా ట్రాక్టర్ తెచ్చి మాత్రం అంటే సమానం చేస్తున్నాము. అంటే ఇటు అంటే పెద్ద బండి రాదు, అంటే అందులో ఇక జేసీబీ కూడా పట్టదు కాబట్టి ఈ ట్రాక్టర్ తోటే ఇలా చేస్తాను. అంటే సమానంగా చూసారు కదా, ఇలా మొత్తం సమానంగా చేసుకున్నాం. అంటే ఇల్లు కట్టడం అంటే అంటారు కదండి, ఇంటికి పెట్టిన పైసా మాత్రం అస్సలు తిరిగి రాదని. అందుకని ఎంతో కొంత ఇక కట్టేద్దామని కట్టేస్తాను. చూసారు కదా. అంటే ఇక నెక్స్ట్ డే పంతులు వచ్చి అంటే వాస్తు చూస్తారు కదండి. ఇక మా వాస్తు ప్రకారం మాత్రం ఇట్లా వచ్చేసింది. ఇట్లా వచ్చిన తర్వాత పూజ చేసిన తర్వాత శంకుస్థాపన చేస్తారు కదండి, అది జరిగిపోయింది. అంటే వీడియో తీయడానికి అంటే కొంచెం తీయమనుకున్నాం కానీ ఇక తీస్తాను, కొద్దిగానే తీసిండు. అంటే ఈ వీడియో కూడా పెట్టాను కానీ అంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా వీడియో తీసి ఉంచుకుంటే అని మాత్రం ఇది ఒక చిన్న వీడియో తీసినాం. అంటే మేము కనిపించేలాగా అంతే. అంటే ఇల్లు ఒకరు తవ్వితే ఒకరు ఎత్తాలి అంటే అట్లా అని ఆయన పంతులు చెప్పిండు. ఇక ఆ రోజు బాగానే పూజ చేసిండు. అంటే వాస్తు ఇది ఇలా అలా అని చేసిన తర్వాత ఇక నెక్స్ట్ డే ఇలా పొక్కలు తవ్విండ్లు మొత్తం. అంటే మా సైడ్ మాత్రం అంటే పిల్లర్లు వేయడానికి ఇలా పొక్కలు తవ్వుతారు కదండి, ఇలా పిల్లర్లకు మాత్రం అంటే ఒక్క పొక్కకు 800 తీసుకున్నారు. చూసారు కదా. వీటికి మాత్రం అంటే 7200 అయినాయి వీటికి. అంటే పంతులు అంటే కొంతమంది ఏరియాలలో పంతులు ఒక 2000కు 1500కు 1000కి 500కి వచ్చే పంతులు కూడా ఉంటారు. కానీ మాకు కొంచెం కాస్ట్ ఎక్కువనే అయింది. అంటే తనే వచ్చి వాస్తు చూసి మళ్ళీ పూజ చేసి అవన్నీ చేసిండు కాబట్టి కొంచెం బిల్లు మాకు ఎక్కువనే. చాలామంది వీడియోలలో చెప్తూ ఉంటారు 2000కు లాస్ట్కు 3000 వరకు వచ్చి చూస్తారు అని, కానీ మాకు మాత్రం ఎక్కువనైంది. ఇక మేస్త్రి వచ్చిండు. అంటే ఆయన చూసుకొని అంటే ఏమేమి కావాలి, రాడు, సిమెంట్ బస్తాలు ఎన్ని పడతాయి అలాంటివి మాత్రం చూసిండు. ఇక మాదే బండి తీసుకొని వెళ్ళిండు. బండి తీసుకొని వెళ్ళి ఇవన్నీ మాత్రం ఇది మాత్రం మా పెద్ద అబ్బాయి అంటే హాస్టల్ నుండి ఆ రోజు తీసుకొచ్చినాం. వాడు అక్కడ ఉండే కాబట్టి ఈ వీడియో వచ్చింది, లేకుంటే రేకపోబు. చూసారు కదా. రాడు తీసుకున్నారు. రాడు దీంతో పాటు సిమెంట్ బస్తాలు, ఇంకా దానికి కావలసినవి తట్టలు, పారలు అంటే కవర్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఆ రోజు అవన్నీ తీసుకున్నారు. వీటికి దాదాపు ఒక 80,000 మాత్రం అయింది. చూసారు కదా. అంటే ఇంకా అక్కడ వేరే ఖర్చులు కాకుండా ఓన్లీ రాడుకు మాత్రం ఇవన్నీ ఇలా లోడ్ చేసిండ్రు. ఇక మా బండి ఉండే కాబట్టి కొంచెం ఈజీగా అయింది.
అంటే వర్షాలు పడుతూ ఉన్నా కూడా ఇక నెక్స్ట్ డే మాత్రం కంకర తీసుకొచ్చిండు. అంటే ప్లేస్ లేదు కాబట్టి ఇటు ఇంటి ముందు వేసేసిండు. ఇంటి ముందు కొంచెం రోడ్ సైడ్ ఉంది అని దాన్ని ఎంత చేద్దామన్నా అసలు దగ్గరికి అస్సలు రావట్లేదు. అంటే రోడ్డు మీద ఉంది, మళ్ళీ వెహికల్స్ ఎవరిని వెళ్తే మళ్ళీ ఇబ్బంది, మాకే మీరే ఇక్కడ పోసింది కదా అంటారని మళ్ళీ తర్వాత వాళ్ళకు ఇంకో 2 మనుషులను పెట్టి దాన్ని కొంచెము అంటే రోడ్ మీద మెయిన్ రోడ్ మీద లేకుండా ఇది చేసినాం. ఇక నెక్స్ట్ డే మాత్రం మళ్ళీ పిల్లర్లు వేస్తానన్నారు. ఇక దానికి కావలసిన నవధాన్యాలు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లర్లు నిల్చుండ పెడతాను చూసారు కదా. ఇది మొత్తం ఇతను మేస్త్రి అందులో ఉన్నాయినా. అంటే మీ సైడ్ అంటే డైలీ కూలీలాగా ఇస్తారా, మనీ లేకుంటే ఒకటేసారి మాట్లాడుకుంటారా? అంటే ఎవరన్నా అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అంటే మనీ ఎక్కువైందా తక్కువైందని మాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటికి కూడా. చూసారు కదా పిల్లర్లు వేసి వాటర్ అంటే ఇక కరెంట్ ఉంది కాబట్టి వీళ్ళకి ఓకే. అంటే కొంతమందికి అయితే మళ్ళీ తెచ్చుకోవడం పోయడం ఇలాంటిదే ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్ వాటర్ అనేది. అంటే ఇల్లు కట్టే వాళ్ళు కంపల్సరీగా మాత్రం అంటే బోర్ వేయించుకోవాల్సిందే. ఇక మాకు బోర్ ఉంది కాబట్టి ఆ ఖర్చు మాత్రం కొంచెం తక్కువ అయిపోయింది. మళ్ళీ అది స్టార్ట్ చేస్తే దానికి దాదాపు ఒక ఇంత లేదనుకున్నా 30,000 నుంచి 40,000 వరకు అయితే ఇల్లు కట్టాలంటే కంపల్సరీగా బోర్ వేయాల్సిందే. అంటే ఎప్పుడు వాటరే అవసరం కదా. అంటే మనం ఎంత వాటర్ చూపిస్తే అంత స్ట్రాంగ్ ఉంటుందట. అంటే అట్లానే వాటర్ చూపిస్తానని మళ్ళీ అంటే సిమెంట్ అలాంటివి కొంచెం తక్కువ వేసారు. చూసారు కదా ఇలా పిల్లర్ దించుండబెట్టిండు. అంటే ఇక్కడ మధ్యలో ఇప్పుడు చూపించే అంత లెవెల్ వరకు మాత్రం వేస్తారు పిల్లర్ నిల్చుండబెట్టిన రోజు. అంటే నాకు తెలిసినంతలో ఏదున్నా లేకున్నా సొంత ఇల్లు అనేది ఉండాలి కదా. అంటే ఎవ్వరేమనుకున్నా ఇల్లు ఉండాలి కాబట్టి ఇది ఇంటి పని మాత్రం మొదలు పెట్టినాం. వాళ్ళు డైరెక్ట్ ఇందులోనే వాటర్ అంటే ఇక పంపించిన తర్వాత ఇక వాళ్ళకి వేసి ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళకి కొంచెం వాటర్ అనేవి మాత్రం వాళ్ళకి దగ్గర ఉన్నాయి. అంటే ఇలా తోడిపిచ్చిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చి గాళ్ళు మరంతో బాగా వచ్చిన తర్వాత ఇంతకుముందు చూసారు కదా అవన్నీ ఇందులో పడ్డాయి. ఇగో ఇక్కడి వరకు అంటే పిల్లర్ లేపి దాన్ని పుట్టింగ్ ఏదో అంటారు కదండి, అక్కడి వరకు చేసిన తర్వాత మళ్ళీ అంటే వేరే మేస్త్రి అంటే వేరే ఇల్లు పట్టుకుంటాడు కదండి, అటు సైడ్ వెళ్తే ఇగో వర్షాలు కొట్టి మాత్రం మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. మొత్తం రెండిపోయినాయి. ఒక టూ టైమ్స్ ఏమో దాంట్లో వాటర్ అనేవి మొత్తం తీసేసినాము. ఇగో అంటే ఒక అడుగు మందం మాత్రం వాటర్ తీయలేదు, మొత్తం రెండిపోయినాయి. అంటే ఇవి అన్నీ ఈ పొక్కలు మొత్తం కూలిపోయినాయండి, మొత్తం కూలిపోయినాయి. ఇవి ఇట్లా అయితే కుదరదు, మీరు ఏమన్నా చేయండి ఎట్లనన్నా ఇవన్నీ అయితే కంప్లీట్ చేయాలని అన్న తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి బాక్సులు కట్టి అంటే వేరే ప్లేస్లో ఉన్నప్పుడు అంటే ఒక 2 మెంబర్స్ వచ్చి మధ్యాహ్నం వచ్చి అంటే కట్టేసిండ్రు బాక్సులు. అంటే ఇప్పుడు చెయ్యం మళ్ళీ మార్నింగ్ చేస్తామని అన్నారు. మార్నింగ్ లేదు, వర్షం వస్తుంది, పిల్లర్లు అయితే లేపాలి అట్లా అన్న తర్వాత ఈ పిల్లర్లు మాత్రం ఈ లెవెల్ వరకు లేపిండ్రు. మస్తు నైట్ అయింది. నైట్ అంటే ఒక 8:30, 9 వరకు చేసిండ్రు. ఆ రోజు కంప్లీట్ చేసిండ్రు ఈవినింగ్ 5:30 నుంచి. అంటే ఆ టైంకి వాళ్ళు ఇంటికి వెళ్ళేది కదా. అంటే మా డబ్బులు ఇస్తే చేస్తాము అట్లా ఇట్లా అంటే వాళ్ళకు అంటే వీకెండ్ ఉంటుంది కదండి పేమెంట్, అది ఇస్తేనే పోస్తాము అని అట్లా జరిగిన తర్వాత మాత్రం చేసిండ్రు. అంటే బాగా కష్టం అసలు. అంటే దగ్గర ఉండి మనం చూడడానికి ఏమనిపించదు కానీ చేసే వాళ్ళకి ఎట్లా కష్టంగానే ఉంటుంది. ఎంత కష్టం ఉంటే అంత కష్టమే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎవరికైనా. అంటే ఎవరు చేసేది వాళ్ళకు కష్టం అనిపించకపోవచ్చు కానీ చూసే వాళ్ళకి ఒక్కోసారి కష్టం ఇంతే కదా ఈజీగా ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి అని అంటారు. కానీ ఏ పనైనా ఎవరు చేసేదైనా వాళ్ళకే తెలిసి ఉంటుంది. చూసారు కదా
అంటే నేను ఇప్పుడు చూపించిన కదండి, ఆ లెవెల్ వరకు పిల్లర్లు వేస్తే అంటే మీకు ఎంత మనీ ఖర్చు వచ్చింది అనేది అంటే ఎవరైనా కట్టే వాళ్ళు ఉంటే కనుక అంటే ఈ వీడియో కనుక చూస్తే కామెంట్ చేయండి. అంటే మీకు డీటెయిల్స్గా అంటే ఈ లెవెల్ వరకు ఎంత మనీ ఖర్చు అయింది అని ఎవరైనా కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. అంటే నేను ప్రతిదీ అంటే ఇంటికి పెట్టి ప్రతి రూపాయి కూడా నేను మాత్రం లెక్కలు వేసుకొని ఉంటాను. అంటే ఎంత ఖర్చు అయింది అంటే చాలామంది అంటారు కదా, ఇంటికి పెట్టిన ఖర్చు మాత్రం రూపాయి కూడా తిరిగి రాదని. అసలు ఏం మనీ కాలేదు, ఇంత ఖర్చు అయిందా అని అనిపిస్తుంది నాకు మాత్రం. అంటే ఈ లెవెల్ వరకే అయింది కదా, ఈ లెవెల్కే ఇంత మనీ ఖర్చు, ఇంకెక్కడి పని అక్కడనే ఉంది అని అట్లా మాత్రం నాకు ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు మాత్రం ఇక వాళ్ళకు వీకెండ్ వచ్చిందంటే మాత్రం కంప్లీట్ చేస్తారు పని, వాళ్ళకు మనీ ఇవ్వడం కోసం. చూసారు కదండి, ఇందులో పొయ్యంగా ఒకటి అంటే కొంచెం ఒక సైడ్ది వాళ్ళు పిన్నో ఏమో అది సరిగ్గా పెట్టుకోకపోయేసరికి ఒకటి ఊడిపోయింది. మళ్ళీ ఊడిపోతే దాన్ని కూడా సెట్ చేసిండ్రు. అంటే మా ఆయన మాత్రం అది తీసి మళ్ళీ పెట్టుండే, అంటే ఇప్పుడు మళ్ళీ బాక్సులు తీయాలి పెట్టాలి అవంతా మేము కరెక్ట్గా సెట్ చేస్తాం. ఇది భూమి లోపల అంటే కొంచెం దగ్గరుండి మాత్రం మంచిగా అంటే బాక్సులు కడతారు కదండి, అప్పుడు మాత్రం కరెక్ట్గా కట్టించుకోండి. అండ్ అంటే మాకు ఈ ప్రాబ్లం జరిగింది కాబట్టి మీకు చెప్తాను. చూసారు కదా, ఇలా మొత్తం అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు చేస్తారు, కానీ అంత తట్ట మనం మోసలు మాత్రం మన వాళ్ళు అస్సలు కాదు. అట్లా లాస్ట్ పిల్లర్కి మాత్రం అట్లా అయిపోయింది. కానీ ఈ పొక్కలు అంటే వర్షం పడడం వల్ల చూడండి మస్తు పెద్దగానే, అంటే ఒక్కో పిల్లర్ పొక్కలు అంటే ఒక్క ట్రాక్టర్ ఇసుక పట్టింది. అంటే ఈ ఇసుకవి పిల్లర్లు అన్నీ మళ్ళీ బాక్సులు తీసేసిన తర్వాత అంటే మేమే పూడ్చుకున్నాం. ఇక ప్రతిదీ అంటే ఇసుక ఒకటేసారి అంటే ప్లేస్ పట్టేలా లేదు, అందుకని. చూసారు కదా, అంటే అంత సామాను అంతా పట్టేలా లేదు కాబట్టి మేము మాత్రం అంటే ఒక 4-5 వరకు మాత్రము అంటే స్టోర్ చేసుకోవచ్చు ఇసుక. చూసారు కదా అక్కడ సైడ్కు ఈ లెవెల్ అయిన తర్వాత మాత్రం మేమే పోసుకున్నాం అంటే ఈ పొక్కలల్లో ఇసుక మాత్రం. ఇట్లా అంటే మా చిన్నోడు మాత్రం వాటర్ చూపిస్తాడు. మళ్ళీ ఎక్కడెక్కడనే బాక్సులు తీసేసిండు, ఇక్కడ తీసేసినవి పోసినాం. ఈ పని మాత్రం మేమే అంటే మేమే గ్రేట్ అనుకున్నాం అయింది కాబట్టి. అంటే ఇక్కడి వరకు ఎంత బిల్ అయింది అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. అంటే దేనికి ఎంత అయింది, ఎంత వరకు అంటే మనీ అయినాయి, ఇప్పటి వరకు మేస్త్రికి ఎత్తిచ్చినాం అనేది ప్రతిదీ అంటే నేను రాసి పెట్టుకున్నా. అంటే మీ సైడ్ ఎంత ఈ లెవెల్ వరకు మాత్రం ఎంత మనీ ఖర్చు అయిందో ప్రతిదీ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. చూసారు కదండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటే ఇప్పటి నుంచి అంటే వ్యూస్ రావట్లేదు, అందుకే నేను పెట్టట్లేదు ఎందుకో. అందుకే అంటే దీనికి కనుక వ్యూస్ వచ్చిందంటే కంపల్సరీగా అంటే ఇంటి పని ఈరోజు ఏం చేస్తాను అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా వీడియో తీసి మరీ పెడతా. అంటే కొంచెం షేమ్ అనిపిస్తుంది కదండి వాళ్ళు పని చేస్తుంటే మనం వీడియో తీసడం, అందుకని నేను ప్రతిదీ తీయలేదు. అందుకే స్టార్టింగ్ నుంచి ఇక మా ఆయన సెలవులు కొన్ని ఇవన్నీ ఉంటే కలెక్ట్ చేసి ఈ వీడియో మాత్రం ఇట్లా సెట్ చేసిన. చూసారు కదా, నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.